నమస్కారం. జనవిజన్ కేబుల్ టీవీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. వేములవాడ నియోజకవర్గ ప్రజలను చెన్నమనేని రమేష్ బాబు మోసం చేశారని అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భారతదేశాన్ని ప్రభుత్వాలను మోసం చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే రమేష్ చెన్నమనేనికి దక్కుతుందని చెప్పారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి భారతదేశ పౌరునిగా చెలామణి అయ్యారన్నారు. తండ్రిచేటు బిడ్డగా ఎమ్మెల్యే పదవి కోసం అడ్డదారి తొక్కాడన్నారు. గత ప్రభుత్వంలో రమేష్ బాబు దుర్బుద్ధితో వేములవాడ వెనక్కి నెట్టివేయబడిందని అన్నారు. 15 సంవత్సరాల క్రితం వేములో నుంచి గెలుపొందినటువంటి శాసనసభ్యుడు భారతదేశ పౌరుడు కాదని ఆనాడు నేను చెప్పింది నేడు నిజమైందన్న మాట ముందుగా చెబుతూ ఈ ధర్మ పోరాటంలో నాకు సహకరించినటువంటి వేములవాడ ప్రాంత ప్రజలకు, నా మనోధైర్యాన్ని కోల్పోకుండా నాకు సహకరించినటువంటి నా సహచర మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆనాటి ముఖ్యమంత్రి దివంగత మానేత రాజశేఖర్ నుంచి మొదలుకుంటే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు నాకు సహకరించినటువంటి అనేక మంది కేంద్ర మంత్రులుగా, మాజీ కేంద్ర మంత్రులుగా, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఆనాటి మంత్రులు రత్నాకరరావు గారు, జీవన్ రెడ్డి గారు, వేములవాడలో కాంగ్రెస్ పార్టీతో నాతో సహకారం చేసినటువంటి మిత్ర బృందం, వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి మిత్ర బృందం, నేను చేస్తున్న ధర్మ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో నా మనోధైర్యాన్ని కోల్పోకుండా చేసినటువంటి నా సహచర మిత్రులు, ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో ఇక్కడ మాట్లాడుతున్నా అప్పుడు నుంచి కూడా ప్రతి ప్రెస్ మీట్లో నా పక్కన ఉన్నటువంటి ఆనాడు ఈనాడు వరకు మిత్రులు, కొంతమంది కాంగ్రెస్లో మాతో ప్రయాణం చేస్తారు, కొందరు ఇతరత్ర పార్టీలో ఉన్న నాయకత్వం, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 15 సంవత్సరాలలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రపంచంలోనే ఆ దేశస్థుడు కాని వ్యక్తి ఆ దేశ చట్టసభలో ఉన్నట్టు చరిత్ర చెప్తలేదు. తండ్రి చాటు బిడ్డడుగా లా మేకర్ కావాలనుకొని లా బ్రేక్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది మన వేములవాడకు సంబంధించినటువంటి మహానుభావుడు యొక్క కథనే చెప్పచ్చు. అనగనగా ఒక పౌరసత్వ కేసు ఏమైనా ఉందా అంటే వేములవాడ పేరు వస్తుంది. ఇదో రకంగా మన ప్రాంతానికి చెడుపురి తీసుకొచ్చినటువంటి రమేష్ బాబు గారిని ఏమనాలని చెప్పని వేములవాడ ప్రాంత ప్రజలే తేల్చుకోవాల్సిన సందర్భంలో నేను ఇప్పటికే చెప్పిన, ఇంకా నన్ను నిరాశపరిచింది, హేతుబద్ధతగా లేదు తీర్పు అని. ఇప్పుడు కూడా నేను భారతదేశ పౌరుడు అనేది ఉండను అని నేను అడుగుతున్నా. అడ్డంగా దొరికిపోయిన దొంగ అంటే బాధపడతారు. అడ్డంగా బుక్ అయిపోయి ముమ్మాటికి నీ భారతదేశ పౌరుడినే, ముమ్మాటికి నీ భారతదేశ పౌరుడిని అంటావు. ఇక్కడ భారతీయుడు ప్రతి ఒక్కరు ఏ దేశం కూడా భారతదేశ పాస్పోర్ట్ పోతాం. నీ ఒక్కడికి 45 సార్ల ప్రయాణాలు జర్మనీ పాస్పోర్ట్ ఎలా జరిగింది, ఆ మ్యాజిక్ ఏది ఎప్పుడు చెప్పవు. మనం ఇప్పుడు ఇక్కడ నా వెనుకున్న ముందున్న మీరు అందరూ ఏ దేశం వల్ల భారతదేశ పాస్పోర్ట్ పోతాం. మరి మీరు మాత్రం 45 సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ ముమ్మాటికి భారతీయుని చెప్పిన ఇంకా బుకాయింపు ఎందుకని అడుగుతున్నా. వేములవాడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, భారతదేశాన్నే మోసం చేస్తున్నాను తప్ప జర్మనీ మోసం చేస్తున్నాడు. 31/3/2008 నాడు ఆయన భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు ఒక దరఖాస్తు పెట్టి ఏదైతే చట్ట ప్రకారం సంవత్సర కాలం పాటు ఉన్నా అన్నాడు. తీరా నేను ఛాలెంజ్ చేసిన తర్వాత చూస్తే 96 రోజులు ఉన్నాడు. సరే 2009 వరకు నువ్వు ఫిబ్రవరి 3 నాడు భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు. అప్పటిదాకా జర్మనీ పాస్పోర్ట్ నెంబర్ వేసిన ఫైన్. అప్పటి వరకు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, 1991లో మన భారతదేశ పౌరసత్వం రాజీనామా వేసింది ఆయన. నేను అంటలేనమ్మా, ఆయన్నే జిల్లా కలెక్టర్ కరీంనగర్ రాసిన దానిలో నేను 1991లో ఈ దేశ పౌరసత్వం రాజీనామా వేసుకొని జర్మనీ పౌరసత్వం పొందిన, మళ్ళీ తిరిగి ఈ దేశ పౌరసత్వం పొందాలనుకుంటే ఈ 1955 అనే చట్ట ప్రకారం అన్నాడు. అంటే బహుశా 91లో నువ్వు రాజీనామా వేసిన తర్వాత జర్మనీ పౌరసత్వం తీసుకున్నప్పుడు జర్మనీ పాస్పోర్ట్ వచ్చింది, చట్టపరంగా కరెక్టే. నేను ఇక్కడ న్యాయ సహజ శుద్ధమైన ప్రశ్నను అడుగుతున్నాను రమేష్ బాబు. నేను నైతికంగా ఆనాడే గెలిచిన ఎందుకంటే ఫిబ్రవరి 3, 2009 నాటి భారతదేశ ప్రభుత్వం వచ్చేంత వరకు మీకు జర్మనీ పాస్పోర్ట్ ఉన్నది, ఓకే. అది ఎప్పుడు 2013 వరకు ఉంది. 10 సంవత్సరాలకు ఒకసారి నేను లేదు దేశమైన
2013లో నువ్వు భారతదేశ పౌరుడివి కాబట్టి 2013లో భారతదేశ పాస్పోర్ట్ తీసుకొని ఎందుకు దీన్ని రెన్యువల్ చేసుకోవాలి? 2013లో మళ్ళీ 23 వరకు జర్మన్ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నాడు. అంటే జర్మనీ దేశాన్ని ప్రేమిస్తున్నావు, జర్మనీ పౌరసత్వాన్ని కాపాడుకుంటున్నావు, భారతదేశ ప్రజలను మోసం చేస్తున్నావు, వేలాది ప్రజలు మోసం చేస్తున్నావు, తండ్రి చాటు బిడ్డడిగా ఎమ్మెల్యే గెలుస్తూ నన్ను అవమానపరిచే విధంగా ఈయనకు 10,000 కావాలి, 4 సార్లు ఓడగొట్టినా బుద్ధి రాలేదని చెప్పండి. నువ్వు 5 సార్లు భారతదేశ పౌరుడుగా తీర్పు వచ్చింది, నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. అసలు ప్రజా తీర్పుని గౌరవించిన ప్రజలలో ఉంటుంది, నీలాగా నేను పారిపోలేదు కదా. నేనేం చెప్పదలుచుకున్నా అంటే 2013లో రెన్యువల్ చేసుకున్న జర్మన్ పాస్పోర్టు 2023 వరకు ఆయనకు ఓసే కార్డు హోల్డర్ కూడా కలిగి ఉన్నాడు. అసలు ఓసే కార్డు హోల్డర్ భారతదేశం ఓటకు వేయడానికి అనుమతి ఉందా? ఓసే కార్డు హోల్డర్ మన దేశంలో ఓటకు వేయడానికి కూడా అర్హత లేదు. అలాంటి ఓసే కార్డు 2019 వరకు రెన్యువల్ ఉండే, 2009 నుంచి 19 వరకు ఉండే. నేను భారతదేశ పౌరుడు 2009 వచ్చింది. సెప్టెంబర్ 2019 బెర్లిన్లోని ఇండియన్ ఎంబసీకి వేయండు, పోయి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు 10 ఏళ్ళ కొరకు పొంచాలి ఓసే కార్డు. ఓసే కార్డు హోల్డర్ అంటే మన దేశస్తుడు ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఓసే కార్డు ఫెసిలిటీ మన దేశం కల్పిస్తుంది. ఓసే కార్డు హోల్డర్ అయితే ఎప్పుడైనా రావచ్చు, మన దేశానికి ఎప్పుడైనా పోవచ్చు, వీసాతో సంబంధం లేదు. అలాంటి ఓసే కార్డు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు బెర్లిన్లోని ఇండియన్ ఎంబసీలో ఒక దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏం పేరు అంటే చెన్నమనేని రమేష్ బాబు, రమేష్, తండ్రి పేరు అంటే చేసి రాజేశ్వరరావు, మీ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ రాసిండు, ఇక్కడనే ఎమ్మెల్యే అంటాడు, అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటాడు. అదే కాలంలో 10వ నెంబర్ కాలంలో మీది ఏ దేశం అంటే జర్మనీ దేశం అని రాసిండు. అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా బుక్ అయ్యిండు ఉంటున్నా అక్కడ రమేష్ బాబు గారు. 12వ కాలంలో పూర్వపు నీది ఏ దేశం అన్నారు అంటే అది ఇండియా అన్నాడు. చూడు ఎంత నైతికంగా కావాలని మోసం చేసి ఈ ప్రాంతాన్ని ఈ మోసగానే మనం 4 సార్లు గెలిపించుకుని చెప్పని ఈరోజు ప్రజలు అనుకుంటున్న వేళ తప్పైంది క్షమించండి, వేళ ప్రజలారా మహాప్రభు అని అక్కడి దండం పెట్టి వేడుకుంటాను అనుకున్నా. లేదు త్వరలో వస్తున్నా నేను ముక్కు నేల రాసి ముక్కు పింకి రాస్తా అని చెప్పి అంటాడు అనుకున్నా. ఇంకా నన్ను నిరాశపరిచింది తీర్పు, హేతుబద్ధంగా లేదు, అడ్డంగా దొరికిపోయి ఇంకెందుకు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు అంటున్నా. అరే జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నావు, జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు, ఏమనంటే 10th రీడ్న కన్సల్ట్ చేయొచ్చు కదా, స్వాతంత్ర సమయంలో కుటుంబం నుంచి వచ్చిన ఇదేనా తల్లిదండ్రులు చెడు పేరు తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా ఈరోజు చెడు పేరు తీసుకొచ్చినటువంటి వంశానికే చెడు పేరు తీసుకొచ్చినటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదనే మాట ఈ సందర్భంగా. సరే చట్టపరంగా ఇంకేదైనా అవకాశాలు మన ఈరోజు 30 లక్షల పెనాల్టీ గ్రామీణ భాషలో దండుగు తీసిరా ఉంటారు, అంతే కదా, దండుగా అంతే కదా, తప్పు చేసిన వారే దండుగు తీయమని చెప్పి గ్రామాలు అన్నట్టుగా ఓ దండుగా 30 లక్షల దండుగు తీసినటువంటి సందర్భంలో 5 లక్షలు అంటే ఎందుకు ప్రజలు గమనించమని కోరుతున్నా. ఇంత పెద్ద తప్పు చేయకపోతే అంత పెద్ద శిక్ష ఎందుకు పడుతుందో, శిక్ష అనకూడదేమో దాన్ని. దండుగు 30 లక్షలు పడ్డదంటే ఎంత మేరకు తప్పు చేసింది కావాలని భారతదేశ ప్రభుత్వాన్ని మోసం చేసి భారతదేశ ప్రభుత్వం పొందిండు, తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి కోర్టును తప్పుదో పట్టించి ఫ్రాడ్గా నేను భారతుని నాకు జర్మనీ పాస్పోర్ట్ జర్మనీ పౌరసత్వం వదులుకోండి అని చెప్పాడు. జర్మనీ పౌరసత్వం ఉంది అంటే కోర్టు అభిప్రాయపడ్డది. ఆనాడు భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు తప్పుడు ధృవీకరణ పత్రాలే ఫ్రాడ్తో పోయినరు. ఇప్పుడు కోర్టును కూడా మోసపూరితంగా పత్రాలతో మోసపుచ్చారు కాబట్టి నీ పౌరసత్వం రద్దు చేస్తున్నా చెప్పిన మాట. అంటే ఈరోజు 30 లక్షల పెనాల్టీ వేసిందంటేనే ఆయన యొక్క ఎంత పెద్ద పొరపాటు చేసిండో, ఈ ప్రాంతానికి ఎంత అవమానకరమైనటువంటి రీతిలో ఆయన పరిపాలన చేసిండనేది తేటతెల్లమే విధంగా. అందుకే ఆయనకు తగిన గుణపాఠం 15 ఏళ్ళకైనా వచ్చిందనేటువంటి భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, సరే అతను ఇక్కడ ఉన్నాడా బయట ఉన్నాడా వ్యక్తిగతంగా నాకు బేసిజాలు లేవు, వ్యక్తిగతంగా ఒక నష్టపరిచిన ఆలోచన మొదటి నుంచి ఉన్నవాడిని కూడా కాదు, సిద్ధాంతపరంగా విభేదించిన ఒక్కనాడు కూడా వ్యక్తిగత నేను ఒక మాట కూడా అన్న సందర్భం. నాకు ఇంత రాజకీయంగా నష్టం జరిగినప్పుడు కూడా, గెలిచే సందర్భంలో ఓడినప్పుడు కూడా అది దైవాధీనం, ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పని మళ్ళీ ప్రజల మధ్య నుండి ప్రజల ప్రేమ అభిమానం చూరగొని గెలవాలనే ఆలోచనతో సిద్ధాంతపరంగా వచ్చింది తప్ప ఏనాడు కూడా వ్యక్తిగా హామ్ చేసే ఆలోచన చేయలేను, వ్యక్తిగా ఒక తులనాడే మాట కూడా ఏనాడు కూడా నేను మాట్లాడలేదు. వాళ్ళు ఈరోజు మాపై తులనాడే మాట మాట్లాడినారు, నన్ను జైలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ తప్పుడు కేసులు కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ జరిగినట్టు సందర్భం. అయినా నేను తట్టుకొని నా స్నేహితులు శ్రేయభిలాషులు మీలాంటి మిత్రబృందం ఉండడం వల్ల నిలబడ్డ, ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉండడం వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా నిజం నిలకడ మీద తేలి మరి నేను అన్నది నిజం కావడం వల్ల కూడా క్రెడిబిలిటీ కూడా పెరగడానికి అవకాశం ఉందని భావన. ఈ ప్రాంత ప్రజలలో కూడా భవిష్యత్తులో కూడా ఇంకా మనం ఏ కార్యక్రమం తీసుకున్నా
ప్రజల మద్దతు ఉంటుందని భావిస్తున్నా. మనం ఏదైనా తీసుకుంటే ప్రాంతానికి అభివృద్ధి పరంగా ముందుకు ఏది ఉంటే చేతునివ్వాలని చెప్పనేటువంటి ఒక సంఘటనగా ఈ ఘటనగా నేను భావిస్తూ మరి ఆ భగవంతుడికి ఈ సందర్భంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్తున్నా. నాతో సహకరించినటువంటి ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ 15 ఏళ్ళ నా పోరాటంలో, ఈ ధర్మ పోరాటంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి వేములవాడ మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ఇక్కడ నుంచి మొదలుకుంటే సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా బృందం కూడా నాకు పూర్తిగా సహకారం అందించింది. ఆనాడు చెప్పిన హైదరాబాద్లో ఈరోజు చెప్తున్నా ప్రత్యేకంగా. అందుకే ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పడేసి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరపనున్నట్టు తెలిపారు ఆలయ ఈవో. ఈ ఉత్సవాలలో సుప్రసిద్ధ కళాకారులచే శాస్త్రీయ సంగీతంతో పాటు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండటానికి నేర ప్రవృత్తి వీడాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి పోలీసులు. పెద్దపల్లి జిల్లాలోని రౌడీ షీటర్స్ కు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. మానవీయ కోణంతో ఫర్ బెటర్ లైఫ్ అనే నినాదంతో రౌడీ షీటర్స్ లో మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ఒక అవకాశం ఇస్తున్నామని సిపి తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, గోదావరిఖని పెద్దపల్లి సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మొత్తం 2 సబ్ డివిజన్స్ కలిపి పెద్దపల్లి అండ్ గోదావరిఖని అయితే రౌడీ షీటర్స్ సస్పెక్ట్స్ ఉన్నవాళ్ళు జరిగింది. ఈ ఇయర్లీ 200 పైగా రౌడీ షీటర్స్ సస్పెక్ట్స్ వాళ్ళకి ప్రవర్తన గురించి లేకపోతే వాళ్ళు ఆల్రెడీ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ కేసెస్ ఏ స్టేజ్లో ఉన్నాయి వాళ్ళకి ఒకటి ఏంటంటే మళ్ళీ ఇలాంటి రౌడీ షీటర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా సమాజంలో మళ్ళీ కేసులలో కానీ తర్వాత ఇబ్బంది పెట్టడం కానీ ఏదో కారణాల వల్ల రౌడీ షీట్ ఓపెన్ అయిందని ఏదో కారణాల వల్ల రౌడీ షీట్ ఓపెన్ అయిందని ఆ కేసెస్లన్నీ వాళ్ళు
ఇంకా అటెండ్ అవుతుంటారు. మంచి ప్రవర్తన ఉంటే రౌడీ షీట్లు తీసేయడం జరిగింది. అలాగని మంచి ప్రవర్తన లేకుండా మళ్ళీ కేసులలో ఇన్వాల్వ్ అవ్వడం, మళ్ళీ ఏదైనా పక్క వాళ్ళని కానీ వాళ్ళని కానీ ఇతరులను కానీ ఇబ్బంది పెట్టడం జరిగితే ఈ రౌడీ షీట్ కంటిన్యూ అవుతుంది. తీసేసే ఒక ఆపర్చునిటీ పోగొట్టుకుంటారని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ పిల్లల దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో కానీ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ కాకూడదు. అలా కాకుండా మంచి ప్రవర్తన ఒక సర్టెన్ పీరియడ్లో ఉన్న వాళ్ళని మేము పరిశీలించి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని రౌడీ షీట్ తీస్తాము. అలాగని మళ్ళీ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం లీగల్ యాక్షన్స్ ఇంకా ఇతర చట్టాలను ప్రయోగించడానికి కూడా రెడీగా ఉన్నాము. ఎవరైతే చట్టాన్ని గౌరవిస్తారో, చట్టాన్ని పాటిస్తారో, చట్టాన్ని అమలు చేస్తారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. ఎవరైతే దాన్ని ఉల్లంఘిస్తారో, ఎవరైతే దాన్ని పాటించారో, దాన్ని ఈజీగా తీసుకుంటారో వాళ్ళకి మాత్రం పోలీసింగ్ డెఫినెట్గా ఉంటుంది అని హెచ్చరిక చేయడానికే వాళ్ళకి మంచి దిశగా మార్పు దిశగా చేసినట్టు చేసుకోవడం కోసమే ఇక్కడికి నిలవడం జరిగింది. అందరికీ చెప్పడం జరిగింది, అందరినీ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. సో ఐ హోప్ దే విల్ డెఫినెట్లీ మెంట్ దేర్ ప్లేస్. థ్యాంక్ యూ. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అర్హుల కుటుంబాల వివరాలను సేకరించారు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ముస్తాబాద్ లోని ఇందిరమ్మ కాలనీలో ఈ రోజు సర్వే చేపట్టారు. ముస్తాబాద్ కు 1689 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను నమోదు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల రాజు, తీటి నరసింహులు, ఉచ్చిడి బాలరెడ్డి, బాను, రంజాన్ నరేష్, శీల ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఇది గుడిసెనే ఉంది కాబట్టి ఓపెన్ ప్లాట్ చూపెట్టాలి. దీన్ని కులగొట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. వానికి ఎందుకు వీళ్ళిద్దరు ఉన్నట్టున్నారు. ఒకటే ఫ్యామిలీ కాదు. కొద్దిగా వెనుకకు భాగంగా మన ముస్తాబాద్ గ్రామానికి 1689 ఇళ్ళు మంజూరు కావడం జరిగింది. వీటిని వెరిఫికేషన్ కోసం ఈరోజు ఫీల్డ్లోకి రావడం జరిగింది. మనకు ఇచ్చిన యాప్ ప్రకారం వాళ్ళకు సంబంధించిన ఇంటి డీటెయిల్స్ అన్నీ నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇల్లు యొక్క స్థితిగతులు ఏముంది, వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏముంది, అంతా బేరీజ్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా అర్హులవుతారో ఈ యాప్ ద్వారా వాళ్ళని సెలెక్షన్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని యాప్లో తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అవ్వడం జరుగుతుంది. ఇంటి సంబంధించిన లోన్ మంజూరు కావడం జరుగుతుంది. భాగంగా మన దగ్గర 1680 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మన యాప్లో వచ్చినాయి. అందులో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారిని గుర్తించి అర్హులందరినీ యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పేదలు, ఇల్లు లేని పేదలు ఎవరైతున్నారో వారికి గూడు నీడ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇందిరమ్మ ఇళ్ళ యాప్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్వే కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి సర్వేలో పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చూసి పార్టీలకు అతీతంగా నిరుపేదలు ఎవరైతున్నారో గూడు లేని వారు వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళని గుర్తించి మన ప్రభుత్వం తీసుకుంటుంది. మరి అందరూ కూడా ప్రజాపాలనలో భాగంగా మరి ఇల్లు లేని పేదలందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే మరి ఇలా పంచాయతీ అధికారులకు సర్వే చేయడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు సర్వే చేసి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఇల్లు కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరు కూడా ఇల్లు లేని వారు నాకు ఇల్లు రాలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మొట్టమొదలుగా ప్లాట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్లకు ఇల్లు కల్పించేటువంటి అవకాశాన్ని
ప్రభుత్వం తీసుకుంటుంది. నెక్స్ట్ దఫాలో నిరుపేదలందరికీ కూడా ప్లాట్ ఇస్తూ ఇల్లు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. పేదవాళ్ళు ఎవరున్నా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అల్లుడెక్కడ బిడ్డెక్కడ కోడెక్కడ అని చెప్పి మాయం మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసింది. తప్పకుండా మేము ఇంద్రమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి వారికి కూడా ఇల్లు నిర్మిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టును పలువురు సినీ నటులతో పాటు రాజకీయ నాయకులు ఖండించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu need a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. అల్లు అర్జున్ అరెస్టు తదనంతర పరిణామాల తర్వాత హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పట్ల అభిమానులు, కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ మామ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బెయిల్ దానిపైన ఒక కామెంట్ చేయండి పుష్ప బెయిల్ వచ్చిన దాని మీద చెప్పండి. భాగంగానే ఈరోజు తను ఎలాంటి
తప్పు చేయలేదని చెప్పి బెయిల్ ఇచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మీరు చాలా మీ మాటల్లో చాలా భావోద్వేగంగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇండియా తెలుగు సినిమాను ఇండియా స్థాయికి తీసుకెళ్లారు. వారి ఎవరైనా ఫ్యాన్ గా ఎదుగుతారు కాబట్టి ఇదంతా ఫ్యాన్స్ యొక్క వారి బ్లెస్సింగ్ ద్వారానే న్యాయం జరిగింది. మన జుడిషియరీ యొక్క గొప్పతనం వల్ల న్యాయం జరిగింది. రైట్. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.